నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న బూత్లలో కొన్నిటిని పింక్ పోలింగ్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే వాటి స్థానంలో మరొకటి సెట్ చేసేందుకు అందుబాటులో ఉంచామన్నారు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణన్. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న నెల్లూరు జిల్లా ఆర్ఓ హరినారాయణ్తో మా ప్రతినిధి అమర్నాథ్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచార ఘట్టం ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం పోలింగ్పై దృష్టి సారించింది. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కోసం జిల్లాలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్నలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కోసం ఏ విధంగా ఏర్పాటు చేశారు? అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో వచ్చే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా 2470 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఈ 2470 పోలింగ్ కేంద్రాల్లో కూడా వచ్చేసి మనకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజే మనకు వచ్చేసి ఏదైతే రేపు ఈ రిసెప్షన్ డిస్పాచ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ట్రయల్ రన్ కూడా నియోజకవర్గం వారీగా ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా చేయబడుతున్నారు. ఇప్పటికే పోలింగ్ కండక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఈవీఎంలు, దానికి కావాల్సిన ఈవీఎంలన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ఎవరైతే పోలింగ్ పర్సనల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ కార్యక్రమం అన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా రేపు పోలింగ్ పర్సనల్ అందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు చేరుకోవడానికి కూడా 255 బస్సులు కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రాంతాల్లో చేరుకోవడానికి కూడా ఆర్టీసీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది కూడా ప్రెస్ మాధ్యమం ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అన్ని అంశాలు కూడా వాళ్ళ చేతిలోనే పెట్టారు. ఉదాహరణకి వాళ్ళ బూత్ ఎక్కడ ఉందని ఓటర్ అసిస్టెన్స్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది, విహెచ్ఏ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్, దాంట్లోనే వాళ్ళు తెలుసుకోవచ్చు. సో అవన్నీ కూడా మేము ప్రాపగేట్ చేసి ఉన్నాము. మీరు చూస్తే ఎలక్ట్రల్ రోల్లో వాళ్ళు పేరు చేర్చుకోవడానికి చాలామంది ఆన్లైన్లోనే అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ చైతన్యం వచ్చింది ప్రజల్లో. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ ఒక ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని నేను భావిస్తున్నాను. చాలామంది ఇంకా కొంచెం ఓటర్లు మిస్ అయినా అని చెప్పుకుంటారు. వాళ్ళు ఏ విధంగా ఓటర్ తెలుసుకోవచ్చు సార్? ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఒకటి, మీకు మీ బూత్ లెవెల్ అధికారి ఉన్నారు. బూత్ లెవెల్ అధికారి దగ్గర అన్ని అంశాలు వాళ్ళ లేటెస్ట్ ఎలక్ట్రల్ రోల్ వాళ్ళ దగ్గర ఉంది. అదేవిధంగా మీ ఫోన్లోనే స్మార్ట్ ఫోన్ ఉంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, దాంట్లో కూడా తెలుసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు. సో అన్ని విధాలుగా తెలుసుకోవచ్చు. చూస్తున్నాం, నెల్లూరు జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి చెప్తున్నారు. అంతేకాకుండా కూడా వృద్ధులు, వికలాంగులు వారి కోసం కూడా ప్రత్యేక బూత్లను ఏర్పాటు చేశాం. అంతేకాకుండా కూడా ఓటింగ్ కేంద్రాల వద్ద వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు సదుపాయాలు కల్పించామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.